మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటరీ స్థానాలు కాను మిత్రపక్షాలతో కలిపి బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 212 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇంతకుముందు నేత ఖలీదా జియా ఆవిడ మరణించారు. ఆవిడ కొడుకు తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ తిరిగి వచ్చి ఈ ఘన విజయం సాధించారు. ఆయన బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. జమాత్ ఈ ఇస్లామీ పార్టీ ఏదైతే నెక్స్ట్ స్ట్రాంగ్ పార్టీ ఉందో 70 సీట్లు కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ గా పోటీ చేసుకున్న వాళ్ళు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. బంగ్లాదేశ్ లో ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలపై అధికారికంగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడలేదన్నమాట. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం తాను గెలిచినట్లు ప్రకటించుకుంది. తారిక్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని లీడ్ చేస్తున్నారో ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా గెలుపు కైవసం చేసుకున్నారు. మనకు తెలుసు బంగ్లాదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలని చెప్పి భారతదేశం కూడా కోరుకుంటోంది. గత సంవత్సరం షేక్ హసీనా భారతదేశంలో ఆవిడ తలదాచుకుంటూ వచ్చారనమాట. అలానే ఖలీదా జియా మరణించారు. ఈ టైంలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఓ పక్క అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అవామీ లీగ్ పైన అక్కడ ప్రభుత్వం బ్యాన్ విధించింది. మరో పక్క ఖలీదా జియా లాస్ట్ మంత్ గత నెలలో మరణించారు అనారోగ్య కారణాల వల్ల. ఆవిడ కొడుకు తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో పగ్గాలు చేపట్టబోతున్నారు. తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్. 17 సంవత్సరాల నుంచి తారిక్ రెహమాన్ లండన్లోనే ఉన్నారు. దాదాపు 2007 నుంచి కూడా తారిక్ రెహమాన్ లండన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. డిసెంబర్ 25వ తారీఖున తారిక్ రెహమాన్ లండన్ నుంచి ఢాకాకు వచ్చారు. అక్కడికి వచ్చి బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నా దేశ ప్రజల కోసం నాకు ప్రత్యేకమైన ప్లాన్ ఉంది అంటూ మార్టిన్ లూథర్ కింగ్ కోట్ను కూడా చెప్పుకొచ్చారనమాట. నా దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం, దేశం యొక్క స్థితిగతులు మార్చడం కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ హింసను విడాలి, స్టేబుల్గా ఉండాలి, పీస్ కావాలి అని చెప్పి ఆయన ప్రబోధించారనమాట. ప్రతి ఒక్కళ్ళు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, అందరూ కూడా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారనమాట. మనందరూ తెలుసు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు. ఖలీదా జియా 4 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలకంగా పాల్గొన్నారు. ఖలీదా జియా భర్త జియావుర్ రెహమాన్ 1981లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కూడా ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టి 40 సంవత్సరాలుగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లారు.